హృదయంలో నింద అనేది నాకు రాదు, ఎందుకంటే ప్రవర్తన అంతటి విషయంలో హృదయాన్ని కాపాడుకుంటున్నాడు. ప్రార్థన అంటే దేవుడు మనకి ఇచ్చిన వాటిని బట్టి మనం కృతజ్ఞత కలిగి ఉండాలి. కృతజ్ఞత చెల్లిస్తున్నాను అని స్తుతించాలి. ప్రార్థన అంటే దేవునికి కృతజ్ఞత భావం కలిగి ఉండాలి. అలాగే మన యొక్క విన్నపములు తెలియజేసే గొప్ప అవకాశం ప్రార్థన. దేవునికి థ్యాంక్స్ గివింగ్ చెల్లించాలి. మనుషుని బట్టి, వస్తువులను బట్టి, ఇచ్చిన సమస్తమును బట్టి దేవుణ్ణి హృదయపూర్వకంగా దేవుణ్ణి స్తుతించడమే. అందుకే దేవునికి ఇచ్చే చేతులు ఉంటాయి, కానీ మనిషికి తీసుకునే చేతులు ఉంటాయి. దేవుడేమో ఇవ్వడానికి ఇష్టపడుతూ ఉంటాడు, మనుషుడు ఎప్పుడు తీసుకోవడానికి ఇష్టపడుతూ ఉంటాడు. మనిషికి ఏదైనా తీసుకున్నంత సులభంగా ఇవ్వడానికి చేతులు వస్తాయా? రావు. అందుకే కృతజ్ఞత భావం ఉంటే మనలో అటువంటి భావం వస్తుంది. యోబు గ్రంథం 27వ అధ్యాయం 6వ వచనం, నా నీతి విడువక గట్టిగా పట్టుకొందును, నా ప్రవర్తన అంతటి విషయంలో నా హృదయం నన్ను నిందింపదు. హృదయం నన్ను నిందింపదు. యోబు ఏమంటున్నాడు? హృదయంలో నింద అనేది నాకు రాదు, ఎందుకంటే ప్రవర్తన అంతటి విషయంలో హృదయాన్ని కాపాడుకుంటున్నాడు. అందుకే దేవుడు మొర వినాలంటే దేవునికి ఇష్టంగా బ్రతకాలి. మీకోసం ప్రార్థన చేస్తే కలుగుతుంది. థ్యాంక్ యూ లార్డ్ హెవెన్లీ ఫాదర్. వింటున్న అందరి నాయనను బలపరచండి. నువ్వు మొర వినే దేవుడు, మీ బిడ్డలకు అవసరత ఏదైతే ఉన్నారో అన్ని అనుగ్రహించండి. నీ మహిమ పొందుకోమని